बीजेपी के रुकन असम्बली रघुनंदन राव ने बिजनेस एडवाइजरी कमेटी के इजलास में जाफरानी जमात को स्पीकर की जानिब से मदऊ न किए जाने पर शदीद बरहमी का इजहार किया। उन्होंने पूछा कि जब बीजेपी का वाहिद रुकन असम्बली राजा सिंह था तो उस वक्त इस इजलास में उसे क्यों तलब किया गया था, जबकि मौजूदा तौर पर बीजेपी के 3 अरकान हैं। इसके बावजूद उनकी पार्टी को बीएसी इजलास में क्यों मदऊ नहीं किया गया। उन्होंने वजीर आला की ईमा पर काम करने का स्पीकर पर इल्ज़ाम लगाया। कांग्रेस, टीआरएस, ఎంఐఎం ఈ మూడు కూడా ఒకటే తాను గుడ్డలు। ఈ ముగ్గురు కలిసి నువ్వు ఒక రోజు నేను ఒక రోజు ఇంకొకరు ఒక రోజు ముగ్గురు కలిసి 3 రోజులు మాట్లాడుకొని సభను అడ్జర్న్ చేస్తేందుకని బీఏసీలో ఎన్ని రోజులు నడవాలి, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, పాలకపక్షం ఏమంటుంది చర్చించే కంటే ముందే ఈరోజు అన్ని దినపత్రికలలో 6, 10, 12 3 తారీఖులు కూడా ప్రకటించేసి రాష్ట్ర ప్రభుత్వం బీఏసీకి ఏం విలువ ఇస్తా ఉన్నారు, శాసనసభకి ఏం విలువ ఇస్తా ఉన్నారు ఒకసారి ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ బీఏసీకి భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని కూడా తప్పగా పిలవాలనేటువంటి మా ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని కొనసాగిస్తాం। ఏదో ఒక రీతి లోపల రాష్ట్ర ప్రభుత్వం మీద, స్పీకర్ గారి మీద ఒత్తిడి తెచ్చి దానికి కావాల్సిన సంఖ్య వల్ల చెప్తే ఆ సంఖ్య తీసుకొని వచ్చైనా బీఏసీలో కూర్చుంటందుకు ఇదే టెన్యూర్లో ప్రయత్నం చేస్తామని చెప్పి స్పీకర్ గారికి తెలియజేస్తా ఉన్నాను।